హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ 'సర్దుకుపోదాం రండి' రచించిన వారు నవీన గౌడ్ గారు. ఇక కథలోకి వెళ్తే, "అక్క, ఈరోజేనట నీకు పెళ్లి చూపులు. త్వరగా వచ్చేయ్ ఆఫీస్ నుండి" అంటూ అక్క నేత్రకి ఫోన్ చేసి చెప్తుంది చెల్లి కీర్తి. శారద, శ్రీనివాస్ దంపతులకి ఇద్దరు కూతుళ్ళు నేత్ర, కీర్తి. మధ్యతరగతి కుటుంబం కావడంతో పిల్లల్ని మంచి స్కూల్, కాలేజ్‌లో చదివించాలని తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడేవాళ్ళు. శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తాడు. వారికి చిన్న సూపర్ మార్కెట్ షాప్ ఉంది. శారద ఉదయం ఇంట్లో పని ముగించుకొని భర్తకి, పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసి వాళ్ళు వెళ్ళాక తను కూడా బాక్స్ తీసుకొని షాప్కి వెళ్ళేది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కతే చూసుకునేది షాప్ను. శ్రీనివాస్ స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి టీ పెట్టుకు తాగి మళ్ళీ షాప్కి వెళ్ళేవాడు. శ్రీనివాస్ షాప్కి రాగానే శారద ఇంటికి వెళ్ళేది. ఇల్లు ఊడ్చేసి పిల్లలు రాగానే బాక్స్లన్నీ కడిగేసి తను ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకి తినడానికి ఏమైనా చేసి తను టీ తాగి కుట్టు మిషన్పై కూర్చునేది. పెళ్లికి ముందే శారదకి బట్టలు కుట్టడం వచ్చు. ఇలా ఖాళీ సమయంలో కుట్టి కాస్తో కూస్తో సంపాదిస్తుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నేత్రకి విప్రోలో జాబ్ వస్తుంది. కీర్తి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. నేత్ర మొదటి కూతురు కావడంతో బట్టలు అయినా, ఏవైనా వస్తువులైనా అన్నీ కొత్తవే ఉండేవి. కీర్తి అక్క వాడిన బట్టలు వేసుకునేది. కానీ ఏ రోజు ఫీల్ అవ్వదు. కీర్తికి అమ్మా నాన్నల కష్టం కనిపిస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఉన్న వాటిలో సర్దుకు పెట్టుకునేది. నేత్ర మాత్రం కీర్తిని చూసి ఇదొక పిచ్చిది, ఈ జనరేషన్కి తగ్గట్టు ఉండడం కూడా రాదు అనుకునేది. నేత్ర ఇంటి పనుల్లో అమ్మకి సహాయం కూడా చేసేది కాదు. అప్పుడప్పుడు అమ్మ ఊరెళ్తే వండడం అంతే. కానీ కీర్తి మాత్రం ప్రతిరోజు అమ్మకి పనుల్లో సహాయపడుతుంది. వంట చేస్తుంటే కూరగాయలు తరగడం, భోజనాలు వడ్డించడం, అంట్లు తోమడం లాంటివి. నేత్రకి ఇలాంటి పనులు చేయడం నామోషీగా ఫీల్ అయ్యేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చేసరికి ఇక నేత్ర కాళ్ళు నేలపై ఉండవు. 2 సంవత్సరాల తర్వాత కీర్తి బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నేత్రకి పెళ్లి చేద్దామని అబ్బాయిని వెతికే పనిలో పడతాడు శ్రీనివాస్. ఏ తండ్రి అయినా కూతుర్ని సద్గుణాలు కలిగి ఒక ఉద్యోగం, ఎంతో కొంత ఆస్తి, మంచి కుటుంబం గల అబ్బాయికి ఇవ్వాలని కోరుకుంటాడు. ఇలా శ్రీనివాస్ 3 సంబంధాలు ఇంటి వరకు తేగా అన్నీ బాగున్నా పెద్ద కుటుంబం, అబ్బాయి వాళ్ళది సిటీ కాదు, ఆడపడుచులు ఎక్కువ లాంటి కారణాలతో చెడగొట్టింది నేత్ర. తల్లి శారద ఆగ్రహానికి రాగా అప్పుడు చెబుతుంది, "నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను" అని సమాధానం ఇస్తుంది. శారద శ్రీనివాస్తో చెప్పి ఒప్పించగా కూతుర్ని పిలిచి వివరాలు అడుగుతాడు. పేరు తరుణ్, నా కొలీగ్, సికింద్రాబాద్లో ఉంటారు అని సమాధానమిస్తుంది. శ్రీనివాస్ ఆరా తీయగా తరుణ్ వాళ్ళు శ్రీనివాస్ కుటుంబానికి దూరపు బంధువులని తేలింది. మంచి కుటుంబం. శ్రీనివాస్ అనుకున్న అన్ని గుణాలు తరుణ్లో ఉండడం వల్ల పెళ్లికి అడ్డు చెప్పలేదు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ప్రేమించుకున్నారు అని చెప్పడం కంటే మధ్యవర్తితో పెళ్లి సంబంధమని కబుర్ చేస్తారు శ్రీనివాస్ మరియు శారద. వాట్సాప్లో ఫొటోస్ ఇరువురు పంపుకున్న తరువాత తరుణ్ కుటుంబ సభ్యులకి నేత్ర నచ్చడంతో పెళ్లి చూపులకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అంతకుముందే నేత్ర తరుణ్తో జరిగిన విషయం చెప్తుంది కాబట్టి తరుణ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. మంచి రోజు చూసి కబుర్ పెడతారు శ్రీనివాస్ కుటుంబానికి. కీర్తికి ఆరోగ్యం బాలేక ఆ రోజు ఇంట్లోనే ఉంటుంది. అక్కకి పెళ్లి చూపులు, అది కోరుకున్న వ్యక్తితో అని చాలా సంతోషపడుతుంది. తల్లి చెప్పినట్టు అక్కకి ఫోన్ చేస్తుంది. "అక్క, ఈరోజేనట నీకు పెళ్లి చూపులు, త్వరగా వచ్చే ఆఫీస్ నుండి." కీర్తి మాటలు వినగానే సంతోషంగా ఫీల్ అయ్యి, "హో, అందుకేనా తరుణ్ ఆఫీస్కి రాలేదు, నాతో ఒక్క మాట కూడా చెప్పలేడు" అనుకుంటుంది. ఆఫీస్లో లీవ్ పెట్టి ఇంటికి వెళ్తుంది. పెళ్లి చూపులకి వచ్చే అబ్బాయి కొత్త కాదు కాబట్టి నేత్రకి అంత భయంగా ఉండదు. వాళ్ళ ఫ్యామిలీకి నచ్చాలి కాబట్టి లక్షణంగా లక్ష్మీదేవిలాగా తయారవుతుంది. నేత్ర తరుణ్ ఫ్యామిలీకి నచ్చుతుంది. వాళ్ళకి వీళ్ళ ప్రేమ విషయం తెలియదు కనుక తరుణ్ అభిప్రాయం కనుక్కున్నారు. "నాకు ఇష్టమే" అని చెప్తాడు. ఇరు కుటుంబాలకు ఇష్టమే కాబట్టి ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేస్తారు. శ్రీనివాస్ తనకున్నంతలో చాలా బాగా జరిపిస్తాడు. ఎంగేజ్మెంట్ అవగానే నేత్ర తరుణ్ బైక్పై షికార్లు, షాపింగ్లు, సినిమాలకి వెళ్ళడం లాంటివి చేసేవారు. ఈ జనరేషన్లో ఇవన్నీ కామన్. కానీ మధ్యతరగతి వాళ్ళం కదమ్మా, మనం ఆచితూచి అడుగేయాలి. ఎలాగో నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితోనే నాన్న పెళ్లికి ఒప్పుకున్నారు, నువ్వు ఇలా చేయకూడదు, జనాలు తప్పుగా చూస్తారు అని చెప్తుంది శారద. "సరేలే అమ్మా" అని చెప్పి
వీళ్ళు మరీను నేను ఎవరితో వెళ్తున్నా కాబోయే భర్తతోనే కదా! పైగా ప్రేమించుకున్నాం. తప్పేముంది? వీళ్ళ చాదస్తం ఏంటో కానీ నా ఎంజాయ్‌మెంట్‌కి అడ్డుగా వస్తున్నారు అనుకుంటుంది మనసులో. నేత్ర తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లికి మంచి ముహూర్తం చూద్దామని పంతులు గారిని పిలిపిస్తారు. లగ్న పత్రిక రాయించడానికి దగ్గరలోనే ముహూర్తం ఉండడంతో దానినే ఫిక్స్ చేస్తారు. పెళ్లికి 15 రోజులు మాత్రమే సమయం ఉండడంతో చకచకా షాపింగ్ చేసుకుని పెళ్లికి సిద్ధమవుతారు. పెళ్లి నేత్ర వాళ్ళ దగ్గర ఉండడంతో శ్రీనివాస్ పచ్చని తోరణాలతో ముత్యాల పందిరి మధ్య కూతురు పెళ్లి చేయాలి అనుకుంటాడు. కానీ నేత్రకి అస్సలు ఇష్టం ఉండదు. తను చీప్‌గా ఫీల్ అవుతుంది. పట్టుబట్టి మరీ ఫంక్షన్ హాల్ బుక్ చేయిస్తుంది. కీర్తి అక్క దగ్గరకు వచ్చి, "అక్క నువ్వు హ్యాపీగా ఉన్నావు అదే మాకు చాలు. కానీ కాస్త మన పరిస్థితి కూడా ఆలోచించు. ఇప్పటికే నీకు ఇష్టమైన నగలు, చీరలకి మన తాహతకి మించు ఖర్చు చేయించావు. మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ హాల్ అని. బావ వాళ్ళు కూడా పెళ్లి మీ ఇష్టం అన్నారు కదా! మన పరిస్థితి నీకు తెలియంది కాదు. నువ్వు ఇలా బిహేవ్ చేయడం నాకేం నచ్చట్లే అక్క" అంటుంది. "అవును చెల్లి నువ్వు చాలా బాగా చెప్పావు. నువ్వు అమ్మానాన్నల్ని బాగా అర్థం చేసుకున్నావు. నీ పెళ్ళికైనా ఆడంబరాలకు పోకుండా చూసుకో" అని వెటకారంగా మాట్లాడుతుంది. పెళ్లి ఘనంగా జరిగి అప్పగింతలు కూడా పూర్తవుతాయి. అత్తింట్లో ఎంతో సంతోషంగా అడుగు పెడుతుంది నేత్ర. కొత్త కోడలు అని అత్తమ్మ వాళ్ళు కూడా పనులేమీ చెప్పలేరు. నెల రోజులు గడుస్తున్నా ఒక్క పని ముట్టదు నేత్ర. పుట్టింట్లో అందరూ సంతోషంగానే ఉంటారు. ఒక్క ఖర్చు విషయం మినహా. శారద ఫోన్ చేసిన ప్రతిసారి ఇక్కడ బానే ఉందమ్మా అనేది నేత్ర. ఉదయం 8 గంటలకి లేవడం, ఫ్రెష్ అప్ అవ్వడం, రెడీగా ఉన్న టిఫిన్ తినడం, ఆఫీస్‌కి వెళ్ళడం, వచ్చాక రెస్ట్ తీసుకోవడం ఇంతే నేత్ర పని. అలా 5 నెలలు గడిచిపోయాయి. నేత్ర అత్తింటి వారు పుట్టింటి వాళ్ళతో ఏమీ చెప్పలేదు కనుక వారికి ఏం తెలీదు. కొత్త జంట కదా! సరదాగా ఉండాలని అనుకుంటారు. ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందిగా. అక్కడే ఆఫీస్‌కి దగ్గరలో రూమ్ రెంట్‌కి తీసుకొని ఉండండి అంటుంది తల్లి తరుణ్‌తో. నేత్ర కూడా అక్కడే ఉండడంతో అత్త చెప్పింది విని హమ్మయ్య! ఈ సంత నుండి బయటపడే అవకాశం ఇప్పుడు వచ్చింది అనుకుని, "హా! అవును అత్తయ్య. నేను కూడా మీకు ఈ విషయం గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నాను." "ఓహ్! అలాగా. మీ మామయ్య నిర్ణయం కూడా ఇదే. మీరు ఆఫీస్‌కి దగ్గరలో రూమ్ తీసుకొని ఉండడం వల్ల మాకేమీ ఇబ్బంది లేదమ్మా" అని చెప్తుంది తరుణ్ తల్లి. అనుకున్నట్టుగానే 2 రోజుల్లో రూమ్ చూడడం, షిఫ్ట్ అవ్వడం జరిగిపోతాయి. ఎప్పటిలాగే 8 గంటలకు లేవడం, బద్ధకంగా ఉండడం తరుణ్‌కి ఏమాత్రం నచ్చదు. నేత్రకి చెప్పి చూసిన చిన్న కారణానికే గొడవ పడడం, ఒకసారి భోజనం హోటల్ నుండి తెచ్చుకోవడం, మరోసారి తరుణ్, నేత్ర కలిసి చేయడం చేసేవారు. ఏదైనా ఒక్క మాట అంటే అలిగి కూర్చోవడం, ఇల్లంతా చిందరవందరగా ఉన్నా పట్టించుకోకపోవడం, సమయానికి భోజనం లేక ఇద్దరూ బక్కచిక్కిపోయారు ఏడాదిలో. నేత్ర తీరును తరుణ్ తల్లికి తెలియజేయడంతో నేత్ర కోపంగా అరుస్తుంది. "ప్రేమించుకున్నామన్న మాటే కానీ ఒక్కరోజు ప్రేమగా ఉండరు. నాకు నచ్చినట్లు ఉంటే పొగరు అంటారు. నేను ఇంటి పని చేయకపోతే బద్ధకం అంటారు" అని. ప్రేమ అనేది 2 మనసులకు సంబంధించి ఉంటది. నువ్వు ఏం చేసినా ప్రేమగా ఎలా ఉండాలా నేను? ఒక ఇల్లాలికి ఉండవలసిన లక్షణం ఒక్కటైనా ఉందా? నీకు నాకు ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు. నేనేం నిన్ను వెట్టి చాకిరీ చేయమనట్లే కదా! ఇద్దరం ఒకే జాబ్ చేస్తున్నాం. కలిసి వెళ్ళడం, రావడం, వంటలో కూడా నేను హెల్ప్ చేస్తున్నా. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసి తీయడం, ఇస్త్రీ చేయడం లాంటివి కూడా చేస్తున్నా. ఇల్లు ఊడవడం, అంట్లు తోమడం కూడా నీకు కష్టంగా ఉందా? అని కోపంగా తిడతాడు తరుణ్. తరుణ్ మాటల్ని అర్థం చేసుకోకుండా, పైగా తనపై అరుస్తున్నాడు అని పుట్టింటికి వెళ్ళిపోతుంది నేత్ర. వారం రోజులు ఎదురుచూసి తరుణ్ కూడా రూమ్ ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. శారద కూతుర్ని మందలించి మళ్ళీ అత్తారింటికి పంపిస్తుంది. తరుణ్‌కి ఒకప్పుడు నేత్రపై ఉన్న ప్రేమ ఇప్పుడు ద్వేషంగా మారింది. నేత్ర బంధువుల ముందు కూడా తనని చులకనగా తీసి పారేయడం తరుణ్‌కి ఏమాత్రం నచ్చేది కాదు. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత సంవత్సరం కూడా లేదు. ఎప్పుడూ గొడవలు, ఏడ్పులు. ఎడముఖం పెడముఖంగా ఉంటారు. పెళ్ళై 4 ఏళ్లైనా అదే పరిస్థితి. ముద్దు, ముచ్చట అనేవి లేవు వారి మధ్య. తప్పు తమ కూతురిదే అయినా ఏమీ చెయ్యలేని పరిస్థితి శ్రీనివాస్, శారదలది. నేత్ర తనకు తెలిసిందే వేదం అనుకునే రకం. అల్లుడు తరుణ్‌కి చాలాసార్లు నేత్ర తరపున క్షమాపణలు చెప్పారు శ్రీనివాస్, శారద. తరుణ్ ఎన్నిసార్లు సర్దుకుపోవడానికి ప్రయత్నించినా నేత్ర తీరు మాత్రం మారలేదు. దీంతో తరుణ్ తాగుడుకు బానిస అవుతాడు. శ్రీనివాస్‌కి ఆరోగ్యం బాగుండకపోవడంతో చిన్న కూతురు పెళ్లి కూడా
చేయాలని నిశ్చయించుకున్నాడు. కట్నం ఇచ్చే స్తోమత అంతగా లేకపోవడంతో ఉన్నంతలో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. కీర్తికి అమ్మానాన్నల పరిస్థితి తెలుసు కాబట్టి అబ్బాయి మంచివాడైతే చాలు అనుకుని ఇష్టపడి చేసుకుంటుంది. కీర్తి వాళ్ళ ఆయన ఆకాష్ వాళ్ళది పల్లెటూరు. కీర్తి ఏ రోజు పేడ నీళ్లతో కల్లాపి చల్లలేదు. కానీ పెళ్ళయ్యాక 10 రోజుల్లోనే పనులన్నీ చేయడం మొదలు పెడుతుంది. ఉదయం 5:30కి లేవడం, వాకిలి ఊడ్చేసి, కల్లాపి చల్లి, ముగ్గు పెట్టి, తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి తులసి మాతకు పూజ చేసి వంటగదిలోకి వెళ్ళడం. పల్లెటూరు అవడంతో కీర్తికి జాబ్ చేసే అవకాశం లేదు. ఆకాష్ కూడా వద్దనడంతో ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ సాయంత్రపు వేళల్లో పిల్లలకి ట్యూషన్ చెప్పడం లాంటివి చేస్తూ సంతోషంగా ఉంటుంది. ఒకరోజు నేత్ర కీర్తి వాళ్ళ ఇంటికి వస్తుంది. కీర్తిని చూసి అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? ఇంత చిన్న ఊరిలో ఏముంటాయి అని ఇక్కడ మనకి కావాల్సిన సరుకులు కూడా ఉండవు. షాపింగ్ చేయాలన్నా వేరే టౌన్‌కి వెళ్ళాలి. ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తావు. ఇంత చదువు చదివి నువ్వు ఇలా అవుతావని నేను అనుకోలేదు అంటుంది నేత్ర. అప్పుడు కీర్తి ఇలా సమాధానం ఇస్తుంది. అక్క, చదువు కేవలం మన మెదడును వాడి తెలియని విషయాలు తెలుసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, ఒక మంచి మార్గంలో నడవడం. చదువు వలన సంస్కారం వస్తుంది. చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి హోదాలోనే ఉండాలని ఎక్కడా లేదు. చదువు సంస్కారం నేస్తుంది. చదువులో చిన్న పెద్ద ఏమీ ఉండవు అక్క. ఎంత పెద్ద చదువులు చదివినా సంస్కారం లేనిది ఉత్తిదే. ఈ ఊరిలో ఎలా ఉంటున్నావన్నావు కదా అక్క. వారానికోసారి కూరగాయల సంత అవుద్ది. అప్పుడు కూరగాయలు తెచ్చుకుంటాం. మా పెరట్లో కూడా కొన్ని కూరగాయలు కాస్తాయి. ఇంట్లోకి సరుకులు ఇక్కడ షాప్‌లోనే దొరుకుతాయి. ఇక్కడ లేనివి టౌన్ నుండి తెచ్చుకుంటాం. షాపింగ్‌కి కూడా టౌన్‌కి వెళ్తాం బైక్‌పై. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా ఉంటుందక్క అంటుంది. ఆకాష్ నీకు ఇంటి పనుల్లో ఏమైనా సహాయం చేస్తాడా అని అడుగుతుంది నేత్ర. తను చేస్తా అని అన్నా నేనే వద్దంటాను. భర్త పనులు చేయడం తప్పు కాదు కానీ నాకు అలా నచ్చదక్క. నేనే చేస్తా అన్నీ అని సమాధానమిస్తుంది కీర్తి. నీకు ఈ ఊరిలో ఉండాలని ఉందా? వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అవ్వొచ్చుగా అంటుంది నేత్ర. నాకు షిఫ్ట్ అవ్వాలనుంది. కానీ ఎలాగో అమ్మానాన్నల్ని వదిలి వచ్చాను ఇక్కడే. మళ్ళీ ఆకాష్ అమ్మానాన్నలను వదిలి వెళ్ళాలి మేము. పెద్దవాళ్ళు లేకుండా ఉండడం అంటే మాటలా? ఇక్కడైతే మేం మాట మాట అనుకున్నా అది మా గది వరకే. అక్కడైతే మేమే ఉంటాం కాబట్టి మాట మాట పెరుగుతుంది. అక్కడ గొడవ పడ్డామే అనుకో చిరు ముఖం పెట్టి పడుకోవడమే పస్తులతో. కానీ ఇక్కడ అమ్మో! అత్తయ్య ఏమనుకుంటుందో, ఆయన తినడానికి రారు అని తెలిసినా ఆయనకి తలనొప్పిగా ఉందట. రూమ్‌కి తెమ్మన్నారు భోజనం అని చెప్పి బుజ్జగించి తినిపించాలి. అప్పుడు ఎంత ఆప్యాయంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం అని ఇలా ఏదో ఏదో చెప్తూ ఉంటుంది. నేత్రకి కీర్తి మాటలు చాలా సందర్భాలను గుర్తు చేస్తాయి. మాకు ప్రైవసీ కావాలని ఆలోచించి మా అత్తయ్యే బయట ఉండమని చెప్పింది నాకు. అన్ని పనుల్లో తరుణ్ తోడుగా ఉండేవాడు. నాకు కోపం వచ్చి అలిగినా తానే తినిపించేవాడు. ఇలా ఒక్కో విషయంలో తను ఎంత మూర్ఖురాలుగా ప్రవర్తించిందో అర్థమవుతుంది నేత్రకి. మది నిండా తరుణ్ ఆలోచనలే మొదలవుతాయి. తన వల్లనే తరుణ్ తాగుడుకి బానిసయ్యాడని గుర్తొస్తుంది కీర్తికి. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది నేత్ర. కనీసం నన్ను చూసి అయినా అక్క మారాలి అనుకుంటుంది కీర్తి మనసులో. నేత్ర నేరుగా తన పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులకు క్షమాపణ కోరుకుంటుంది. ఇన్నాళ్ళు నేను రిచ్‌గా ఉండాలి అనుకున్నాను. కానీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలిసేది కాదు. ఇన్నాళ్ళు నా మొండితనాన్ని భరించిన మీరు నన్ను క్షమించగలరు. ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను అని అక్కడి నుండి మెట్టినింటికి వెళ్తుంది. ఎదురుగా కనిపించిన అత్తయ్యను కూడా క్షమించమని అడుగుతుంది. ఇన్నాళ్ళు నాకు కోడలు ఎలా ఉండాలో తెలియలేదు. ఇకపై బుద్ధిగా ఉంటానని చెప్తుంది. ఇక చివరగా తమ గదిలోకి వెళ్తుంది తరుణ్ కోసం. బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ అద్దం ముందు నిలబడి తరుణ్‌ని అమాంతం వెనక నుండి కౌగిలించుకొని నేను అసలు ఇలా ప్రవర్తించకూడదు. నాకు ఒక భార్య అంటే ఎలా ఉండాలో ఇందాకే తెలిసింది అని స్వచ్ఛమైన గొంతుతో ప్రాధేయపడినట్లు చెబుతుంది. నువ్వు చాలా మొండిదానివి. సర్దుకుపోయే గుణం ఒక్కటి ఉన్నా మనం ఈ 4 ఏళ్ళు చాలా సంతోషంగా గడిపేవాళ్ళం అని నేత్రని దగ్గరికి తీసుకుంటాడు. నేత్ర, తరుణ్ మళ్ళీ పెళ్ళైన కొత్తలో లాగా ఉంటారు సంతోషంగా. ఒక సంవత్సరం తర్వాత నేత్రకి బాబు.
కీర్తికి పాప పుడతారు. మనవడు, మనవరాలు రాకతో శ్రీనివాస్ అనారోగ్యం నుండి బయటపడతాడు. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా